హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మంచిగానే ఉన్నాం అనమాట. ఈరోజు వీడియో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా, వైశమ్మ గురించి ఈరోజు వీడియో అనమాట. నేనైతే బాగా ఫాలో అవుతా సిస్టర్ వీడియోస్ అన్నీ కూడా. అండ్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, ఈమెయితే ఒక యూట్యూబర్ అనమాట. వాళ్ళ అన్న వాళ్ళ సైడ్ వాళ్ళందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పెద్ద యూట్యూబర్స్ అనమాట. షార్ట్ ఫిలింలు, సిరీస్లు అట్లా తీస్తూ ఉంటారు, బాగుంటారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బాగుంటుంది అనమాట, పెద్ద ఫ్యామిలీ వాళ్ళది. అసలు వైషుకి ఏమైంది అని మీరు ఆల్రెడీ న్యూస్లో చూసే ఉంటారు, చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మీకు అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో అందరూ కూడా లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఎవ్వరో ఒకరు కరెక్ట్ ఉంటారు, అంతేగాని కొందరు చాలా ఘోరంగా చేసుకుంటారు అనమాట. వాళ్ళకి ఇష్టం ఉండి చేసుకుంటారో లేక చేసుకుంటారో మ్యారేజ్ మరి ఏం అర్థమే కాదు. ఫస్ట్లో నటిస్తారో ఏందో మరి. అసలు ఎంత మంచిగా లవ్ చేసిన వాళ్ళని అట్లా చెయ్యాలి లాస్ట్కి అని ఎట్లా మనసు వస్తుందో ఏమో. అసలు ఈ న్యూస్ వినంగానే నిజంగా షాక్ అయినా అనమాట. ఈ న్యూస్ ఛానల్ వాళ్ళకి ఏం పని లేదు, ఊకి ఇట్లనే పెడతారు అవి ఇవి ఫేక్ వీడియోస్ అని అనుకున్నా. సడన్గా చూసే వరకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఉండే వరకు షాక్ అయినా. అసలు పాపం వాళ్ళు 13 మంది అన్నలులా ఒక్క చెల్లి అనమాట. చాలా గారవంగా ముద్దుల చెల్లి అనమాట. చాలా బాగుంటుంది వాళ్ళ రిలేషన్షిప్ కూడా. మీరు ఒకసారి వెళ్ళి చూడండి వాళ్ళ వీడియోస్ కూడా. మినీ స్టార్ ఎంటర్టైన్మెంట్ అని వాళ్ళ మెయిన్ ఛానల్ అనమాట అది. అండ్ ఇంకా వైషుదేమో వైశమ్మ అని ఉంటుంది, ఒకసారి వెళ్ళి చూడండి. అసలు లవ్ చేసిన వాళ్ళు ఎట్లా ఉండాలి, కొంచెం ఏమన్నా అయితేనే తట్టుకోలేకుండా ఉండాలి. అట్లాంటిది వాళ్ళ చేతులతోటి వాళ్ళు అట్లా ఎట్లా చేస్తారో ఏమో. నేను ఈ వీడియో తీయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉంటే ఇట్లా మీ బిహేవియర్ కొంచెం చేంజ్ చేసుకోండి. మీకు ఇష్టం అయితేనే చేసుకోండి వాళ్ళని, ఇష్టం లేకున్నా కూడా నాకు ఇష్టమే అది ఇది అని చెప్పి చేసుకొని తర్వాత వాళ్ళని బాధ పెట్టుడు అసలు కరెక్ట్ కాదు. అది వాళ్ళ జీవితాలు నాశనం చేస్తే మీకు ఏమొస్తుంది చెప్పండి. అసలు పాపం ఆ వైషు ప్రెగ్నెంట్ కూడా 5 months ప్రెగ్నెంట్ అనమాట వైషు. నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి వీడియోస్ ఎవరిపైన చేయలేదు. అసలు మీరు అసలు లైక్ కొట్టకండి, షేర్ చేయకండి, ఏం చేయకండి. కాకపోతే ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే చేంజ్ చేసుకోండి. కొంచెం మీ వాళ్ళకి ఇష్టం ఉంటేనే చేసుకోండి పెళ్ళి. మీ వాళ్ళకి ఇష్టం లేకుండా పెళ్ళి చేసుకొని తర్వాత మా వాళ్ళు ఒప్పుకుంటలేరు అట్లా ఇట్లా అని చెప్పి అట్లా చేసేది కరెక్ట్ కాదు. నేను ఆ వర్డ్ యూజ్ చేస్తలేను, ఎందుకంటే కాపీరైట్ వస్తుందేమో అని చెప్పి యూజ్ చేస్తలేను అనమాట. ఏం చేసిర్రు ఏంది అని. మళ్ళీ అంత డేర్గా నేను ఇట్లా చేసినా అని పోయి పోలీస్ స్టేషన్లో కూర్చున్నంత డేర్ ఎట్లా వస్తుందో మనుషులకి. ఈడ ఉంటే ఊకే చంపేస్తారు. వాళ్ళు కూడా అంతమంది ఉన్నారు కదా, ఏం చేస్తారు అని భయంతో. అంత భయం ఉన్నోడు ఎందుకు చేయాలి చెప్పండి అట్లా. అండ్ పోలీస్ వాళ్ళు కూడా ఇట్లాంటివి కొంచెం సీరియస్గా తీసుకొని యాక్షన్ తీసుకోండి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఎంత బాధపడుతుంది అసలు. ఆ బాధ అనేది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే తెలుస్తుంది అనమాట. మనం బయట వాళ్ళం ఎంత చెప్పినా కూడా బాధ తగ్గదు వాళ్ళకి. వాళ్ళకు కూడా అక్క చెల్లెళ్ళు ఉన్నారు కదా, ఎందుకు అట్లా చేయాలి అని ఒకసారి అయితే ఆలోచన చేస్తే బాగుంటుంది. పాపం వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా మంచిది అనమాట. ఎవరికి ఏమైనా కూడా వాళ్ళు బాగా తీసుకుంటారు, హార్ట్కి తీసుకొని మరీ వీడియోస్ చేసి చెప్తారనమాట. ఇట్లా చేయకండి, అట్లుండండి ఇట్లుండండి అని. అమ్మ వాళ్ళు కూడా అందరు చాలా మంచోళ్ళు. అప్పుడు రాజన్నయ్య సింగర్ అన్నయ్య చనిపోయినప్పుడు కూడా తీసిరనమాట దాని మీద వీడియో. ఇట్లా చేయకండి, ఎవరికైనా ఇష్టం లేకపోతే చేసుకోకండి కానీ పెళ్ళి అట్లా ఇట్లా అని మంచిగా చెప్పిరనమాట. అండ్ మొన్న రీసెంట్గా పునర్విక ఇంకా చాలా మందికి హెల్ప్ చేస్తారనమాట. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా చాలా మంచి ఫ్యామిలీ వాళ్ళందరిది. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే అట్లా అయిందంటే చాలా బాధ అనిపిస్తుంది అన్న. అయితే అసలు వైషుకి ఏమైంది అని న్యూస్ చూడని వాళ్ళ కోసం అని చెప్తున్నా. ఆ రోజు నైట్ ఏదో చిన్న గొడవ అయిందంట, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను చెప్తున్నా. ఇంకా వాళ్ళు ఏమేమి అనుకున్నారో తెలియదు. చిన్న చిన్న గొడవలకి కూడా అట్లా చేసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. చిన్న ఏజ్ అసలు వైషుది కూడా. అంత చిన్న ఏజ్లో అసలు అట్లా ఎట్లా చేయాలనిపించిందో ఏమో పాపం. వాళ్ళకి ఒకతే బిడ్డ, ఒక కొడుకు అనుకుంటా. అంతమంది అన్నలుల 13 మంది అన్నలుల ముద్దుల చెల్లెలు అంటే ఎంత బాధ అనిపిస్తుంది పాపం. వాళ్ళైతే మస్తు బాధపడుతున్నారు. అండ్ రీసెంట్గా కూడా వైషు ఛానల్లో ఏవో వీడియోస్ పెట్టిండే, అట్లా చేస్తున్నాడు ఇట్లా చేస్తున్నాడు అని చెప్పి. మీరు వెళ్ళి చూడండి ఒకసారి, మీకే తెలుస్తుంది. అవన్నీ నేను చెప్పలేను నా ఛానల్లో ఇప్పుడు. అదంతా స్క్రిప్టెడ్ వీడియోస్ మరి ఏందో నాకు అర్థం కాలేదు. రియలా స్క్రిప్టెడా ప్రాంకా ఏం అర్థం కాలేదు నాకు. మీ మమ్మీ వాళ్ళకి ఇష్టం లేదు అని అట్లా చేయడం కరెక్ట్ కాదు అసలు. మీ మమ్మీ వాళ్ళకి ఇష్టం లేకపోతే ఫస్టే మా అమ్మోళ్ళకి ఇష్టం లేదు అని పెళ్లి చేసుకోకుండా ఉండాలి. అప్పుడు అమ్మ వాళ్ళు ఏంది ఇప్పుడు ఎందుకు గుర్తొస్తారు అమ్మ వాళ్ళు. నీకు మీ అమ్మ వాళ్ళ మీద అంత ప్రేమ ఉంటే పెళ్ళి కాకముందే నాకు ఇట్లా ఈ అమ్మాయి అంటే ఇష్టము అని చెప్పి ఒప్పించుకొని చేసుకోండి. మీకు అంత ఉంటే
ఇష్టం లేనిది చేసుకొని వచ్చి మళ్ళీ వీళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికాడనే ఉండేదన్నమాట. వైషు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడనే ఉండేది వీళ్ళిద్దరూ. వాళ్ళ అత్త వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు అని వీళ్ళ ఇంటికాడనే ఉంటారు, వీళ్ళ ఇంటికాడనే ఉండేది మొత్తం కూడా. అంత మంచిగా చూసుకోగా కూడా ఇంకేం తక్కువైంది చెప్పండి. అట్లా చేసుడు అయితే అస్సలు కరెక్ట్ కాదు. అండ్ మీ ఒపీనియన్ ఏందో కూడా చెప్పండి. అండ్ మీరు కూడా కొంచెం చూసి చేసుకోండి. మ్యారేజెస్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఇష్టం ఉంది అది ఇది అని మస్తు చెప్తారు. వాళ్ళు చెప్పినంత మాత్రాన ఇంకా నన్ను మంచిగా చూసుకుంటాడు అట్లా ఇట్లా అని నమ్మకండి గుడ్డిగా. వాళ్ళ గురించి ఏంది అందరు ఒప్పుకుంటారా లేదా అన్నీ తెలుసుకొని మరి ఇచ్చి చెయ్యండి. పాపం ఇప్పుడు ఆ పేరెంట్స్కి ఉన్న బాధ ఎవ్వరు తీర్చలేరు అనమాట. ఒక్కసారి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకే అట్లా జరిగితే ఎట్లుంటుంది అని ఒకసారి ఊహించుకుంటే బాగుంటుంది. ఊహించుకుంటే కాదు, అట్లా ఒకసారి జరిగితేనే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ ఏందో తెలిసి అప్పుడు నెక్స్ట్ టైం ఇంకోసారి అట్లా చేయకుండా ఉంటారు. అసలు అయినా అంత మంచిగా లవ్ చేసిన వాళ్ళు అంత ప్రేమ ఉంటారు. మళ్ళీ వాళ్ళ వీడియోస్ చూడండి ఒకసారి, ఎంత క్యూట్ ఉంటారు వాళ్ళు వీడియోస్లలో. ఇట్లా ఎంత మంచిగా పిలుచుకుంటారు అమ్మ అని చెప్పి. అట్లా చేసిండు అసలు నమ్మబుద్ధి కాదనమాట. ఎందుకు అట్లా నటిస్తారో ఏందో. అట్లా నటించడం వల్లనే అసలు ఎవరు రియల్ ఎవరు ఫేక్ అని అసలు తెలుసుకోలేకపోతాము. అండ్ అమ్మాయిలందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మీకు చెప్పేది ఒకటే, ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. చాలా డేర్గా ఉంటుండే, మంచిగా ఉంటుండే అనమాట వైషు. వాళ్ళ వదిన వాళ్ళతోటి కానీ అన్న వాళ్ళతోటి కానీ చాలా మంచిగా ఉంటుండే. వాళ్ళ బాండింగ్ చూస్తేనే మస్తు అనిపిస్తుండే అసలు. కానీ పాపం ఇట్లా అవుతుందని అసలు అనుకోలేదు. ఇంత చిన్న ఏజ్లో అట్లా కూడా అంటే మంచిగా అనిపిస్తలేదు అనమాట. పాపం లైవ్స్ కూడా పెడుతుండే అనమాట. నైట్ టైం లైవ్స్ పెడుతుండే కపుల్స్ ఇద్దరు కలిసి. వాళ్ళ ఛానల్ ఉంటాయి చూడండి, ఎంత మంచిగా మాట్లాడతారు అసలు నైట్ టైం. వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీలో ఎవ్వరు కూడా రిప్లైస్ అనేది ఇయ్యరు ఎక్కువ, ఏ అన్న వాళ్ళు కూడా. వైషు మాత్రం ఓపికతోటి అందరికీ రిప్లై ఇస్తుండే మంచిగా. ఇన్స్టాగ్రామ్ నన్ను ఫాలో చేస్తే యూట్యూబ్ చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నా అని చెప్తే మెసేజ్ పెడతా, మీతో మాట్లాడతా అని చెప్తున్నాను అనమాట. చాలా మంచిది అసలు. నిజంగా చెప్పాలంటే అందరం మంచిగా ఉంటే దేవుడు కూడా ఓర్వలేడు అనమాట. అయ్యింది అయిపోయింది. ఇప్పుడైతే ఆయనను ఏం చేయాలి ఏంది అని చెప్పి పోలీసు వాళ్ళు కొంచెం చూసుకుంటే బాగుంటుంది. కొన్ని రోజులు జైల్లో పెట్టి మళ్ళీ తర్వాత బయటికి పంపిస్తే మళ్ళీ వాళ్ళని వేరే వాళ్ళని చేసుకొని మళ్ళీ వాళ్ళని కూడా అట్లా చేస్తారు వాళ్ళు. ఒకసారి ఆల్రెడీ జైలుకి పోయి వచ్చిన నాకేం భయము అన్నట్టు ఉంటుంది అనమాట. కొంచెం సీరియస్గానే తీసుకోండి రియాక్షన్. అండ్ ఈ వీడియో నేను వైషుని ఎక్కువ ఫాలో అవుతా కాబట్టి వీడియోస్ చూస్తా కాబట్టి వీడియో చేస్తున్నా. ఏదో లైక్స్ కోసం ఏం కాదు, నాకు లైక్ చేయకుండా పర్లేదు. సో ఇట్లాంటి వాళ్ళు ఇంకెవరన్నా ఉంటే కొంచెం మారండి. వాళ్ళని చంపితే మీకేం రాదు అసలు. వాళ్ళ పేరెంట్స్కి బాధ తప్ప మీకేం రాదు. మీకు అంత ఇష్టం లేకపోతే చెప్పిన కదా వదిలేయండి. వాళ్ళ తిప్పలేదో వాళ్ళు బతికి ఉంటారు. అండ్ ఇంకా మీలో కూడా ఎవరైనా వైషు వీడియోస్ చూస్తారా కామెంట్ చేయండి. డ్యాన్స్ కూడా మస్తు చేస్తుంది వైషు. ఎక్స్ప్రెషన్స్ వీడియోస్ అన్నీ బాగా చేస్తుంది. స్ట్రాంగ్ గర్ల్ అనమాట. ఎందుకు అట్లా అయింది ఏమో పాపం అనిపిస్తుంది. ఇట్లాంటి మంచోళ్ళకే అన్నీ జరుగుతాయి. అండ్ రెస్ట్ ఇన్ పీస్ వైషు. మీ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను వైషమ్మ. మిస్ యూ సో మచ్. రెస్ట్ ఇన్ పీస్ అని కామెంట్ చేయండి అందరూ.